టాలీవుడ్ లో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. తొలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన దర్శకులు రెండో సినిమా పట్టాలెక్కించడానికి ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సక్సెస్ రేటు పెరిగినా ప్రాజెక్ట్ మేకింగ్ టైం పెరగడం వెనుక ఉన్న ఇండస్ట్రీ లెక్కలేంటి? అసలు ఈ ఆలస్యానికి రీజన్ ఏంటి? ఉప్పెనతో బుచ్చిబాబు ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. కానీ ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ అంటే తదుపరి సినిమా సెట్ అవ్వడానికి పట్టిన టైం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా మెగా పవర్ స్టార్ ని ఒప్పించి పెద్ది సినిమా పట్టాలెక్కించినా ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అయితే పెద్ది బ్లాక్ బస్టర్ కావడంతో బుచ్చిబాబు రేంజ్ మరింత పెరిగింది. దసరాతో 100 కోట్ల క్లబ్ లో చేరారు శ్రీకాంత్ ఓదెలా. కార్తీక్ దండు విరూపాక్షతో టెక్నికల్ వండర్ క్రియేట్ చేశారు. దీంతో రెండో సినిమాని అంతకు మించి భారీ స్కేల్లో ప్లాన్ చేయడంతో మేకింగ్ కాస్ట్, రిస్క్ ఫ్యాక్టర్ రెండూ పెరిగాయి. మార్కెట్ అంచనాలను అందుకోవాలనే ఒత్తిడి వీరిని లాంగ్ వెయిటింగ్ లో ఉంచుతోంది. శ్రీకాంత్ ఓదెలా, ది పారడైజ్, కార్తీక్ దండు, విశ్వకర్మ సినిమాల షూటింగ్ మొదలుపెట్టి ఏడాది దాటిపోయింది. ఇంకా ఈ సినిమాల రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రాలేదు. మెగాస్టార్ ప్రాజెక్ట్ విశ్వంభర కోసం వశిష్ఠ దాదాపు 2 ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. భారీ కాస్టింగ్ కుదరటం, పాన్ ఇండియా అప్పీల్ కోసం స్క్రిప్ట్ మేకింగ్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి. దీంతో ఈ డైరెక్టర్ల కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం స్టాండ్ బై మోడ్లో ఉంది. సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉన్న టైం మేనేజ్మెంట్ ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. మొత్తానికి హిట్ కొట్టడం ఒక ఎత్తైతే ఆ హిట్ ని నిలబెట్టుకుంటూ తదుపరి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడం మరో ఎత్తు. తొలి సినిమా సక్సెస్ ని మరో బిగ్ ప్రాజెక్ట్ గా మలుచుకోవటంలో సక్సెస్ అవుతున్న దర్శకులు ఆ ప్రాజెక్ట్స్ ని తెర మీదకు తీసుకురావడంతో వేగం చూపిస్తే కెరీర్ కి ఇంకా మంచిదనే సజెషన్స్ వినిపిస్తున్నాయి. మరి యంగ్ డైరెక్టర్ల భారీ ప్లాన్స్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి మరి.